తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటారు. తప్పులు అక్కడ కనబడతాయి క్లియర్గా, తప్పులు ఎత్తి చూపిస్తారు, ఆ తప్పులను రాస్తారు చాలా అందంగా. కాకపోతే ఆ తప్పుకి ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు అన్నట్టుగా అక్కడ మళ్ళీ అవసరమైతే స్టార్టింగ్ ఒక 4-5 లైన్లో గత ప్రభుత్వం, గతంలో జగన్ వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదం వల్ల ఇప్పుడు ఇంకా ఇది కోలుకోలేకపోతుందని ఒక లైన్ రాస్తారు. అంతే తప్ప ఇక్కడ ఇప్పుడున్న పాలనా వైఫల్యం కాదు, అది ఇప్పుడున్న ప్రభుత్వం తప్పు కాదు, ఇప్పుడున్న అధికారులు తప్పు కాదు. అవసరమైతే మళ్ళీ అధికారులు తప్పు అక్కడ కొన్ని సందర్భాల్లో. ఎక్కడ ఎవరికో ఒకళ్ళకి, ఒక మహిళకి 40 కనెక్షన్లు, విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయంటే అది విద్యుత్ సంస్థ తప్పు, విద్యుత్ అధికారి తప్పు అక్కడ. అలాగే ఇవాళ ఏకంగా ఒక మహిళ పేరు మీద 180 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయంట, అది కూడా అధికారులు తప్పు, ప్రభుత్వానికి సంబంధం లేదు. అక్కడ అధికారి తప్పు కాబట్టి వాళ్ళ పేరు మీద 180 కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తల్లికి వందనం పథకం రాలే. అలాగే కాలేజీల్లో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు, లేదంటే బీఫార్మసీలు, ఇలాగ కొన్ని కోర్సులు పూర్తి చేసి బయటికి వెళ్తున్న విద్యార్థులు, పీజీలకి వెళ్ళాల్సిన విద్యార్థులు వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కారణం ఏంటి అంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పడలే, ఆ విద్యా దీవెన పడలే, హాస్టల్లో చదువుకునే పిల్లలకి విద్యా వసతి దీవెన డబ్బులు పడలేదు. అవి పడకపోవడం వల్ల యూనివర్సిటీలు వాళ్ళకి ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు, మార్క్ లిస్టులు ఇవ్వట్లేదు. దాంతో వాళ్ళు పీజీకి సంబంధించిన కోర్సుల్లో కానీ, పీజీ క్లాసుల్లో కానీ చేరాలి అంటే చేరలేకపోతున్నారు. కాలేజీ యాజమాన్యాలు, యూనివర్సిటీలు ఏం చెప్తున్నాయి, మీరు డబ్బులు కట్టేయండి, మాకు రేపొద్దున ప్రభుత్వం కనుక డబ్బులు ఇస్తే అవి మేము చెక్కుల రూపంలో మీకు ఇస్తాము, కట్టేయండి అని అడుగుతున్నాం. అంత కట్టేస్తూ అమ్ముతుంటే అక్కడ ఏం చదువుకుంటారు వాళ్ళు? వీళ్ళు ప్రైవేట్ కాలేజీల్లోనో కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకుంటారు కదా, ఆ స్తోమత లేకే కదా ఇక్కడ చదువుకుంటున్నారు. ఇప్పుడు ఒక్కో విద్యార్థి బయటికి వెళ్ళాలంటే ఆ మార్కులు తీసుకొని 40 నుంచి 50 వేల వరకు కట్టాలట. అవి ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు 2 ఏళ్ళు ఆగిపోయినాయి, 2 ఏళ్ళు డబ్బులు పడలేదట, వాళ్ళు లబోదీపం అంటున్నారు. మరి ఏంటి పరిస్థితి? పక్కనే ఉన్న తాడేపల్లికి కూడ దూరంలో ఉన్న నాగార్జున యూనివర్సిటీ ఎంత దూరం, ఆ యూనివర్సిటీలో చదివే బీఫార్మసీ ఉద్యోగులు ఇప్పుడు ఎంఫార్మసీలో విద్యార్థులు ఎంఫార్మసీలో చేరాలి అంటే వాళ్ళకి ఆ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదంట. ఏ అంటే మీరు దాదాపు 45,000 వరకు పెండింగ్ ఉంది, హాస్టల్ ఫీజు, కాలేజ్ ఫీజు కలిపి, అవి ప్రభుత్వం వేయాల్సింది వేయలేదు మాకు, అవి వేస్తే ఇస్తాం, లేదా మీరు డబ్బులు కడితే ఇస్తాం అంటున్నారంట. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ ఇవాళ మళ్ళీ తాజాగా ఆంధ్రజ్యోతి పత్రిక రాసుకొచ్చింది చాలా అందంగా, డిగ్రీ పార్ట్లు, అది కూడా కారణం ఏంటంటే వాళ్ళు చెప్పింది కాలేజీలంట ఫీజులు యూనివర్సిటీలు కట్టలేదట, కాలేజీలు ఫీజులు యూనివర్సిటీలు కట్టలేదు కాబట్టి యూనివర్సిటీలు వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వట్లేదట. ఎంత అందంగా రాశారో వాళ్ళు. ఇందులో ఎక్కడా ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ లేదు, ప్రభుత్వ జోక్యం లేదు, ప్రభుత్వ తప్పిదం లేదు. కాలేజీలు ఫీజులు కట్టకపోతే యూనివర్సిటీలు ఊరుకుంటాయా? అఫిలియేషన్ క్యాన్సిల్ చేసి పడేయండి. అలాగే ఈ విద్యుత్ శాఖకు సంబంధించి ఇంకో శాఖకు సంబంధించి అధికారులు కనుక అక్కడ ప్రాబ్లం ఉంటే, ఒక మహిళ పేరు మీద 180 కనెక్షన్లు ఉంటే ఆ కనెక్షన్లు ఇచ్చినోడు ఎవడు? ఫస్ట్ ముందు ఆ ఏఐనో డిఏనో ఎవరినో ముందు సస్పెండ్ చేసి పడేయాలి, తీసేయాలి అధికారులను. అక్కడ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఒకసారి యాక్షన్ తీసుకుంటే రెండోసారి ఎలాంటి రిపీట్ కావు. అలా చేయరు. ఆ వార్త దాచేస్తారు. ఆ వార్త ఏ సాక్షిలోనో పడుతుంది, ఎంతమందికి తెలుస్తుంది? అక్కడ సఫర్ అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ తల్లికి వందనం, 2 పిల్లలతో తల్లికి వందనం డబ్బులు పడతాయా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే, 2 విడతలైనా వాళ్ళకి డబ్బులు పడపోతే అప్పుడు ఏంటని ఎంక్వైరీ చేస్తే ఇది. చివరికి వాళ్ళు వెళ్ళి మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. వాళ్ళు వెళ్ళి విద్యుత్ అధికారులను ఆదేశించారు, అదేదో రెక్టిఫై చేయండి అని. మరి అక్కడ దాకా ఎందుకు? మరి మనం ఏం చేస్తున్నాం? విద్యుత్ శాఖ ఏం చేస్తున్నారు? విద్యుత్ శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? ఇక్కడ అంటే వ్యవసాయ శాఖ అలాగే ఉంది. ఎన్ని డేట్లు పెట్టారండి? రేపేస్తారు, మాపేస్తారని. జూన్ అన్నారు, జూలై అన్నారు, మన 15 అన్నారు, అయిపోయింది. ఇప్పుడు వచ్చి పడ్డాయా డబ్బులు? అంటే ఖరీఫ్ అయిపోయిన తర్వాత వేస్తారు డబ్బులు. ఇంకా అప్పుడు ఎందుకు రైతులకి ఖరీఫ్ అయిపోయిన తర్వాత వేస్తే? ఇలా ఇన్ని లోపాలు కనిపిస్తున్నా సరే తప్పంతా అధికారులది, లేదంటే కాలేజీలు అయితే కాలేజీలది, అంతే తప్ప ప్రభుత్వం తప్పేం లేదు. ప్రభుత్వ పథకాలు ఏం పెండింగ్లో ఏమీ లేవు. ప్రభుత్వం వేయాల్సిన డబ్బులన్నీ వేస్తున్నారా లేదా అనే దానికి సంబంధించి మాట్లాడరు, క్లారిటీ ఇవ్వరు. అంటే ఒక పక్క రైతుల భవిష్యత్తు అగమ్యగోచరం, విద్యార్థుల భవిష్యత్తు అయోమయం. ఇక్కడ అర్హులు అయిన వాళ్ళు మొన్నటి వరకు డబ్బులు తీసుకున్నారు సంక్షేమ పథకాల్లో, అర్హులైన వాళ్ళు ఇప్పుడు అనర్హులుగా అయిపోయి వాళ్ళ పరిస్థితి అయోమయం. ఏంటి మాకు ఈ పరిస్థితి అనేది, ఏంటి మాకు ఈ దుస్థితి అనేది. కానీ లోపాలు కనబడుతున్నాయి, నిర్లక్ష్యం కనబడుతుంది, అలసత్వం కనబడుతుంది, ఎవరి మీద చర్యలు ఉండవు, ప్రభుత్వం తప్పేం లేదు అన్నట్టు ఈ 2 పత్రికలు రాసుకొస్తాయి. ఇక మధ్యలో ప్రజల అమాయకుల్లా చూడాలి ఇంకా 4 ఏళ్ళు అంతే.